ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అఖండ ధ్యానం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. అనంతపురం జిల్లా కందుకూరులో 78వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం. ఏలూరు జిల్లాలోని పలు దేవాలయాల్లో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండ మౌన ధ్యానం. ఇక వివరాల్లోకి వెళితే పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు విచ్చేసి జ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యాన జగత్ మాసపత్రిక పత్రిజీ మానసపుత్రిక అని ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ మాసపత్రికను చదవాలని, చందాదారులు కావాలని ఈ సందర్భంగా కోరారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ధ్యాన జగత్ మాసపత్రిక నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలని సూచించారు. పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, పిరమిడ్ మాస్టర్లు పోలీస్ గంగారెడ్డి, అమృతరావు, సత్యనారాయణ, రాజు, అంకాపూర్, ప్రశాంత్ రెడ్డి, గంగాధర్, శ్రీకాంత్, 300కు పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ జనార్దన్ రావును స్వధర్మ పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దేవాలయాలే ధ్యానాలయాలుగా మారాలన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు దేవాలయాల్లో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ గుడిలో శివాలయంలో, అలాగే తూర్పు వీధిలోని సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి గుడిలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, సావిత్రి, వైభవలక్ష్మి, సునీత, గంగారత్నం, జ్యోతిలు పాల్గొని కొత్త ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అనే విషయాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇదిగోండి 108 రోజుల పౌర్ణమి, 108 రోజుల అమావాస్య జరుపుకుంటున్నాం కదండి. దానిలో భాగంగా ఈరోజు పౌర్ణమి సందర్భంగా మరి ఈ 108 పౌర్ణమి ధ్యానంలో మరి ఈ యజ్ఞంలో ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కూడా జరుగుతున్నాయండి. ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో ఎక్కడండి ఇది అడ్రస్? అగ్రహారం చెట్టు కింద ఆంజనేయ స్వామి గుడిలో ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇటువంటి సావిత్రి గారు,
గంగారత్న గారు, జ్యోతి గారు, ఇక్కడ వైభవలక్ష్మి గారు, మీకు కొత్త ఆవిడండి మీ పేరు వెంకటరమణ గారు ఈరోజు కొత్తగా వచ్చారండి ధ్యానానికి. గుడికి వచ్చారనుకుంటా, ఆవిడ కూర్చోబెట్టాము. ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కొత్త వారు మనకు చాలా మంది కనెక్ట్ అయ్యారండి. మీకు ఎలా అనిపించిందమ్మా ధ్యానం చేయడం ద్వారా? కాసేపు మనశ్శాంతిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కొద్దిగా మనశ్శాంతిగా ఉందండి. మనశ్శాంతిగా ఉంది ధ్యానం చేయడం వల్ల. ప్రతిరోజు చేయండి. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని అందాపూర్ గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు దీప, కానిస్టేబుల్ పుష్పల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు. ధ్యానం అంటే ఏంటి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంధ్యాన రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 161వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఆత్మశాంతి కావాలంటే తృప్తి పొందటం నేర్చుకోవాలని సూచించారు. ఇంద్రియాలను జయించిన వారికి ఆత్మరాజ్యం, మోక్షరాజ్యం, దైవరాజ్యం లభిస్తాయని తెలియజేశారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చే లేటెస్ట్ వెంటనే క్షణాల్లో అమెరికా ఉన్నాయి కానీ మన క్షణాల్లో మనం ఫోటోలు చూసుకోవచ్చు. అంటే ఈ జనరేషన్లో లేటెస్ట్గా సెల్ ఫోన్లు అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. కొంతవరకు ఉపయోగమే అనుకో, కొంతవరకు చెడ్డగా ఉంది. అట్లా ఆ కాలంలో ఆ లెటర్ రావాలంటే, జాబ్ రావాలంటే 3 నెలలు పట్టేది. అట్లా వాళ్ళు రాశారు, అమ్మ రాశారు, ఒక లెటర్ రాశారు. ఎవరు రాశారు? కొడుకు రాశారు, కొడుకు సంబంధించిన అత్తమామకు రాశారు, లెటర్ రాశారు. ఆ లెటరు వస్తాని ఆ లెటర్ పాప ఆయన చూశాడు. ఆ లెటరు ఈ విధంగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఆయన చదవలే. అప్పుడు భార్య వచ్చింది, ఏమండి లెటరు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అని. అంతానే ఓర్మని ఏడుస్తాను. అనంతపురం జిల్లా కందుకూరులో 78వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాన్ని PSSM ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. కర్మయోగం అంటే ఏమంటే నువ్వు ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే కర్మ చేస్తావో నీకు అసలు పుణ్యము ఉండదు అంటదు, పాపము అంటది అర్జున. పుణ్యపాపాలకు రెండింటికి అతీతులు అవుతావు. సుఖదుఖములు, లాభనష్టములు, జయాపజయములు అని వాని యొక్క కర్మ ఫలితములందరూ ఆపేచ్చను వదలి ఎట్టి ఫలితం వచ్చెను సమముగానే చూసుచు సమేకృత్వా అంటున్నాడు. ఇక్కడ బ్యాలెన్స్ చెయ్యి. ఎక్కడ నీ యొక్క అంతఃకరణం ఎక్కడ శుద్ధి అవుతుందంటే ఈ సమేకృత్వ, ఆ సమత్వ బుద్ధి ఏదైతే ఉందో దాని ద్వారానే నీ అంతఃకరణం శుద్ధి అవుతుంది. ఆ సమత్వ బుద్ధి లేదనుకో నీకు లాభం వస్తే పొంగుతుంది, నష్టం వస్తే కుంగుతుంది. ఆ చిత్తం నిశ్చలంగా ఉండదు. అనిశ్చలమైన మనస్సులో ఆత్మ యొక్క అనుభూతి కలగదు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. జటప్రోలు పిరమిడ్ మాస్టర్ ప్రవీణ్, కల్వాల పిరమిడ్ మాస్టర్ మల్లేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో అంబటిపల్లి, స్యాయినికుంట, దత్తారం, కోమటికుంట, బాకారం గ్రామాలలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కరపత్రాలను పంచి ధ్యానం, శాకాహారంల విశిష్టత గురించి, పిరమిడ్ శక్తుల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయరెడ్డి, బాలకృష్ణారెడ్డి, బండారి స్వప్న, జ్ఞానేశ్వరి, గుండం శైలజ, బాలమ్మ, సవరయ్యలు పాల్గొన్నారు. ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు సదా మీ సేవలో ఎప్పుడు మేము ఉంటామని కోరుకుంటూ మీరు ఇచ్చిన సందేశం ఆధ్యాత్మికం, సర్వరోగ నివారణకి ధ్యాస ఒక్కటే. అది కూడా మాకు తెలుసు. కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చదువుకున్న వాళ్ళకి తెలియదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను.
బుద్ధుడు కూడా తపస్సు చేసి సాధించాడు. స్వామి వివేకానంద కూడా తపస్సు చేసి సాధించాడు. ఏదైనా సాధన లేనిది ఒక్క అడుగు ముందుకు వేయలేము. మీ టయాన్ని కేటాయించి మా కోసం కేటాయించి ఈ సందేశాన్ని ఇచ్చినందుకు యానంలోని ఎంపీపీఎస్ అండ్ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. అలాగే ధ్యాన సాధనతో చదువుల్లో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. విద్యార్థులకు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస, నార్మల్, న్యాచురల్, ఈజీ బ్రెత్. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. ఆనా అంటే ఉచ్ఛ్వాసము, అపాన అంటే నిశ్వాసము, సతి అంటే కూడుకొని ఉండడం. ఎంటీ మైండ్, స్టిల్ ది మైండ్. ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. మన దృష్టి అంతా మన శ్వాస మీద ఉండాలి, మన గురువు మీద ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎంతగా మన గురువుతో ఉంటామో మన జీవితాలు అంత ఆరోగ్యంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, శక్తితో ఉంటాయి, జ్ఞానంతో ఉంటాయి, బుద్ధితో ఉంటాయి. కోటి లాభాలు ఉన్నాయి ధ్యానం చేస్తే. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందులు మింగకూడదు. ధ్యానము సర్వరోగ నివారిణి. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యానాలయంలో శ్రీవారి భక్తులకు ధ్యాన శిక్షణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామి భక్తులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యాన సాధనతో కలుగు మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక శ్రీనివాస పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా, ఎంత ఉచ్ఛ్వాసంగా మనము ధ్యానం ద్వారా నేర్చుకున్న ఒక సత్యము. ప్రతిరోజు ప్రతి దినము ధ్యానమైన ఒక శక్తి కావాలి. మానవాళికి ఎంత హాయిగా జీవించడానికి కావాల్సిన శక్తి ధ్యానం ద్వారా ఎంత ఆనందమో. ఆనందమే మహాభాగ్యం అన్నారు. అలాంటి ఆ భాగ్యము, అలాంటి శక్తి తనలో తన లోపల ఉంది. అది మనం సంపాదించుకోవాలంటే కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసే గురు. శ్వాసంతా గమనించండి. ధ్యానతలు చాలా రకాలు ఉన్నాయి, కానీ ఉంటుందిలే హయ్యెస్ట్ శ్వాస మీద ధ్యాస. అలాంటి ధ్యానం మనము పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కాయల వీరాస్వామి అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, గణిత ఉపాధ్యాయుడు కెవిడి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలంటే భయం లేకుండా రాయగలుగుతారని సూచించారు. విద్యార్థులు ప్రక్కవారితో పోటీ కాకుండా వారి మీద వారే పోటీ పెట్టుకుని చదవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రరావు, కుమారి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. రిలాక్స్, బ్రీత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. తద్వారా విశ్వమయ ప్రాణశక్తి మన తల భాగంలోని బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అయ్యి నాడీ మండలం శుద్ధి అయ్యి తద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు ఈ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదివింది విన్నది ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలంటే భయం లేకుండా చక్కగా రాయగలుగుతారు. అందరూ చక్కగా 10వ తరగతి పరీక్షలకి బాగా చదివి అన్ని పాఠాలు గుర్తుంచుకొని చక్కగా రాసి ఉత్తీర్ణత పొందాలని మనం సంకల్పం చేసుకొని చక్కగా ధ్యానం చేద్దాం. ఎవరు కడతారు, రిలాక్స్.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ సూచించిన 18 ఆదర్శ సూత్రాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే నీవు ఇతరుల జీవితాల గురించి ఆలోచన చేయకూడదు, వాళ్ళ జీవితాలను చూడకూడదు, వాళ్ళ మీద ధ్యాసే ఉండకూడదు. నీ పని ఏంటో తెలుసుకోవాలి, నీ జీవితం ఏంటో తెలుసుకోవాలి, నీ లక్ష్యం ఏంటో దాని గురించే నేను తెలుసుకుని దాని మీదే పోరాడాలి, ముందుకెళ్ళాలి. అంతేగాని ఇతరుల జీవితాలకి అన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు చేసేటువంటి కర్మను నీవు చూస్తే అందులో నీకు కూడా పాపం వస్తుంది. ఆ కర్మను నీవు కూడా అనుభవించాలి. కాబట్టి ఇతరుల జీవితాలకి తొంగి చూడకూడదు. ఒకడు తప్పు చేస్తున్నాడు చూసావంటే నీకు కూడా పాపమే. మాట్లాడు, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడు. గాంధీజీ ఫోటో వెనకనో ఎక్కడో చోట ఉండాలండి. ఎందుకో తెలుసా, చెడు చూడద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు. అంటే దాని అర్థం ఏంటి, ఇతరుల జీవితాలకి నువ్వు తొంగి చూడకూడదు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామంలోని ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పీఎస్ఎస్ఎం కొల్లాపూర్ ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. మనోశక్తి, ఆత్మ, శరీరం, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మన మనసే భగవంతుడు, జీవుడే దేవుడు. సమన్వయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, పుణ్యమే మోక్షం. Relax. 5 seconds. అనంతపురం పట్టణం అశోక్ నగర్లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న విజయ్ కుమార్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనసులోంచి మలినాలను తొలగించుకుని మనసును నిర్మలం చేసుకోవాలని సూచించారు. జీవుడే దేవుడని తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు కాసంశెట్టి విజయలక్ష్మీదేవి, శ్రీ కాసంశెట్టి పాండురంగయ్యల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. జ్ఞానాన్ని నీ మనసులో ఉన్న మలాన్ని తొలగించండి, నీ మనసుని నిర్మలం చేసుకో. అప్పుడు ఈ 2 సత్యాలు బోధపడతాయి. సోహం భావేన పూజ చేస్తాను. సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసన ప్రక్రియ ద్వారా సాధన చేసి ఈ 2 సత్యాలు తెలుసుకోవాలంటే మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించి మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తే మీకు ఈ 2 సత్యాలు అనుభవంలోకి వస్తాయని చెప్పేసి శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి పద్య శ్లోకం ఇది. ఉత్తర గీతలో కృష్ణుల వారు చెప్పినటువంటి శ్లోకం. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. అర్జున, నీ దేహాన్ని మించిన పవిత్రమైన దేవాలయం ఇంకొకటి లేదు. ఈ దేహంలో జీవుడే అసలైన దేవుడు. 108 విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలంలోని ఎస్వీఎన్ స్కూల్, జగ్గయ్యపేటలోని ఎంపీపీఎస్ స్కూల్, అలాగే కోమరపల్లి, రేపల్లి గ్రామాల్లోని ఎంపీపీ స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, రామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అంటే మనం ఆటలు ఆడుకోవాలి, పాటలు పాడుకోవాలి, చదువుకోవాలి,
మన పనులు మనం చేసుకోవాలి. ఏ రోజు కూడా బద్దకించకూడదు. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకోవాలి. రేపు చేద్దామని అనుకోకూడదు. రేపు అనుకున్నాం అనుకోండి రూపొట్టుకండి, ఆ తర్వాత ఇంకో పెండింగ్ ఇంకో వర్క్ వచ్చేస్తుంది, రేపు ఇంకో వర్క్ వచ్చేస్తుంది. అలా రోజు రోజుకి పెరిగిపోతానికి ఈ రోజు వరకు అలా పెండింగ్ అయిపోయి రాజ్యాంగ రూపురేఖలే ఉంటుంది కదా. అందుకే బద్దకించకూడదు. ఒక చేప పిల్ల నీటిలో ఎంత యాక్టివ్గా తిరిగిద్దా లేదా, అంత యాక్టివ్గా ఉండాలి. మనం కూడా అంత యాక్టివ్గా ఉండాలి. అన్నింటిలో ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి, చదువుల్లో ఉండాలి, పనుల్లో కూడా చురుకుతనంగా ఉండాలి. ఇదేంటిది ధ్యానం, మెడిటేషన్ కూడా ఇది కనుక చేస్తే కనుక ఇవన్నీ కూడా ఆటల్లో కానీ పాటల్లో కానీ అద్భుతంగా అన్నింటిలోని విజయాలు సాధిస్తాం. చక్కగా యాక్టివ్గా పనిచేస్తాం. ఎందుకంటే శక్తి ఉన్నప్పుడే కదా మనం ఏదైనా చేయగలం. ఒక ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అది పనిచేస్తుందా? ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఏమవుతుంది? స్విచ్ ఆఫ్. ఆదిలాబాద్లోని ఈ నెల 23న జరగనున్న శాకాహార ర్యాలీకి ఆహ్వానిస్తూ నిర్మల్ జిల్లాలో ప్రచారాన్ని నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుజాత, డాక్టర్ తుకారాం దంపతుల కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాస్టర్లు ధ్యానులకు కరపత్రాలను అందజేసి ఆదిలాబాద్లో నిర్వహిస్తున్న శాకాహార ర్యాలీకి రావాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు. అనంతరం ధ్యానులు, మాస్టర్లు గ్రామస్తులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు లింబాద్రి, విజయ, లావణ్య, రజిత పాల్గొన్నారు. శాకాహార ర్యాలీకి ధ్యాన జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి. ఈ నెల 23 ఆదిలాబాద్ లో మెగా శాకాహార ర్యాలీ ఉంది కాబట్టి మరి ఆదిలాబాద్ జిల్లా బైన్సా మండలం తిమ్మాపూర్ గ్రామం పిరమిడ్ మాస్టర్లందరినీ ఆహ్వానించడానికి ఆదిలాబాద్ నుండి మరి విచ్చేయడం పిఎస్ఎస్ఎం తరపున ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం తరపున ఆహ్వానించడానికి రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఫిబ్రవరి 11, 12, 13వ తేదీల్లో అఖండ మౌన ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డివి కృష్ణారెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. సరైన ఆహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యంతో పాటు లక్ష్యం సాధించే ఆత్మశక్తి వస్తుందని తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు వాణి, లక్ష్మిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 120 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అంతరార్థాన్ని మనం తీసుకోగలుగుతాం. ఆహారాన్ని మారిస్తే ఆ 60 రోజుల్లో ఆ సూర్యోదయం లెక్కడం ఒకటి, యాక్టివ్గా నేను చేయాలనుకున్న పనులన్నీ మొత్తం షెడ్యూల్ని రాసుకునేవాడిని. 8వ గంటకి ఏం చేయాలి, 9వ గంటకి ఏం చేయాలి, 10వ గంటకి ఏం చేయాలి, 12వ గంటకి ఏం చేయాలి, సాయంత్రం వరకు డైరీ రాసుకుని ఎప్పుడు పాటించేవాడిని కాదండి. ఎప్పుడు 60%, 50%, 100% ఆచరించగలిగేవాడిని. మనం జీవితంలో ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణించాలంటే మనం తీసుకునే ఆహారం కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. మనం అనుకుంటాం ఇవన్నీ బాడీకి సంబంధించిన నాలెడ్జ్లు, ఆ ఆత్మశక్తి వైపు కావాల్సిన సబ్జెక్ట్ అంతా తీసుకుంటే సరిపోతుంది, శరీరానికి సంబంధించినవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉన్న నాలెడ్జ్ అని మనం అనుకుంటాం. ఆసన సిద్ధి సంపాదించాలంటే 3 గంటలు మన శరీరం మనకి. హైదరాబాద్లోని సాయి గీత ఆశ్రమంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలేవు మోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై మంచి అవగాహన కల్పించారు. ధ్యానం ఆవశ్యకత, ధ్యానంతో విద్యార్థుల్లో ఎలాంటి సానుకూల మార్పులు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.